ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్ కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లోనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని రోహిత్ కి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. साइड रेडी थोड़ा आगे गैप लेकर के पीछे 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 आओ विजुअल తీసుకోండి ఈ ఐఫోన్ విజువల్ తీసుకున్నాను మనోడు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్ కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని రోహిత్ కి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. लड़ रहे हैं यार। अरे वो नहीं बोलते तब भी लड़ रहा बंदा। ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ముకుల్ రోహిత్ కి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారని కోర్టుకు తెలిపారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందన్నారు. ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని రోహిత్ కి వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సిబిఐ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరు చేసింది.